పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. మన స్టైలిష్ స్టార్ని మొత్తం డీ గ్లామర్ లుక్లో, అది కూడా ఒక ఎర్ర చందనం దొంగలా చూపించారు. రోజు కూలీలాగా చేరి మెల్లమెల్లగా ఆ బిజినెస్ లాజిక్స్ తెలుసుకొని సిండికేట్ ఓనర్లా అవుతాడు మన పుష్పరాజ్. ఇక లవ్ స్టోరీ విషయానికి వస్తే రష్మిక అదేనండి శ్రీవల్లితో ప్రేమ పెళ్లి కూడా జరిగిపోతుంది. ఎక్కడైతే తల్లిని అవమానించారో, తన పుట్టుకని అవమానించారో అక్కడే ఎదిగి తన పవర్ చూపిస్తాడు పుష్పరాజ్. ఇక విలన్ విషయానికి వస్తే పోలీస్ ఇన్స్పెక్టర్ షెకావత్తో గొడవ, ఆఖరికి పెళ్లి సమయంలో కూడా తన ఈగోతో తగ్గేదేలే అనిపించాడు. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో సమంతతో కలిసి చేసిన ఊ అంటావా మావా ఊ అంటావా మావా పాట ఓ రేంజ్లో యూట్యూబ్ని దున్నేసింది. ఇంకా ట్రెండింగ్లోనే ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. మరి ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుంది కదా. డిఎస్పి సంగీత దర్శకుడు అయినప్పుడు ఆ మాత్రం స్పెషల్ సాంగ్ లేకపోతే ఎట్లా చెప్పండి. కానీ మన పుష్పరాజ్తో కలిసి రొమాన్స్ ఎవరు చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. మొదట దేవరాభామ జాన్వీ కపూర్ అన్నారు, అబ్బే కుదరలేదు. ఆ తర్వాత యానిమల్ సినిమా భామ తృప్తి దిమ్రి అన్నారు, అది కూడా చప్పుడు లేదు. ఇక ఇప్పుడు స్త్రీ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్న శ్రద్ధా కపూర్ అంటున్నారు. స్త్రీ 2 సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, 800 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది హిందీలో హిట్ అయిన అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కాబట్టి శ్రద్ధా కపూర్ కనుక స్పెషల్ సాంగ్ చేస్తే హిందీలో కూడా పుష్ప 2కి అనుకున్నంత హైప్ వస్తుంది. సో ఈ క్రేజీ కలయికలో సాంగ్ ఉంటుందో లేదో చూడాలి. పుష్ప 2 ప్రస్తుతానికైతే డిసెంబర్ 6న విడుదలవుతుందని చెప్తున్నారు మేకర్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.